నా ప్రియమైన బిడ్డ, ఇప్పుడు నీవు నిలబడి ఉన్న ఈ స్థానం సాధారణమైనది కాదు. నీవు ఎన్నో సంవత్సరాలుగా ఎదురుచూసిన మార్పు నీ జీవితంలో నెమ్మదిగా రూపుదిద్దుకుంటోంది. నీవు బయట వెతుకుతున్న సమాధానాలు ఇప్పుడు నీలోనే పుడుతున్నాయి. అందుకే ఈ మధ్యకాలంలో నీ మనసులో కొన్ని ప్రశ్నలు పదే పదే వస్తున్నాయి. నేను ఎటు వెళ్తున్నాను? నా జీవితానికి అసలు అర్థం ఏమిటి? నేను ఇంతగా పోరాడిన తర్వాత నిజంగా నాకు మంచి రోజులు వస్తాయా? నా బిడ్డ, ఈ ప్రశ్నలకు భయపడకు. ప్రశ్నలు రావడం నీ బలహీనతకు సంకేతం కాదు, అవి నీ చైతన్యం మేల్కుంటోందనే సంకేతం. ఒకప్పుడు నీవు ప్రతి సమాధానాన్ని ఇతరుల దగ్గర వెతికేవాడివి. ఇప్పుడు నీవు నీ అంతఃకరణాన్ని వినడం నేర్చుకుంటున్నావు. ఇదే నీ నిజమైన ప్రయాణం ప్రారంభం. క్షణం. నేను నీ జీవితంలో ప్రతి సంఘటనను నీకు అనుకూలంగా మార్చడానికి రాలేదు, కానీ ప్రతి సంఘటనలో నీకు ఒక అర్థాన్ని చూపించడానికి వచ్చాను. ఎందుకంటే కొన్ని మార్గాలు సులభంగా ఉంటే నీవు బలవంతుడిగా మారేవాడివి కాదు. కొన్ని తలుపులు మూసుకుపోకపోతే నీవు సరైన తలుపు కోసం వెతికేవాడివి కాదు. కొన్ని వ్యక్తులు నిన్ను వదిలిపెట్టకపోతే నీ విలువను నీవు గుర్తించేవాడివి కాదు. కొన్ని కన్నీళ్లు రాకపోతే నీలో దాగి ఉన్న ధైర్యాన్ని నీవు చూడలేవు. అందుకే గతాన్ని శపించకు నా బిడ్డ. గతం నీ శత్రువు కాదు, అది నిన్ను ఈరోజు ఉన్న స్థితికి తీసుకువచ్చిన గురువు. నిన్ను బాధించిన ప్రతి సంఘటన నీకు ఏదో ఒక పాఠాన్ని నేర్పింది. నిన్ను మోసం చేసిన వారు నీకు వివేకాన్ని నేర్పారు. నిన్ను వదిలిపోయిన వారు నీకు స్వయం ఆధారితాన్ని నేర్పారు. నిన్ను తక్కువగా చూసిన వారు నీలోని విలువను గుర్తించడానికి కారణమయ్యారు. నీపై అన్యాయం చేసిన పరిస్థితులు నీలో న్యాయం కోసం నిలబడే శక్తిని పెంచాయి. అందుకే ఇకపై నీ జీవితంలో జరిగిన దాన్ని కేవలం బాధగా చూడకు. దాని వెనుక దాగి ఉన్న పాఠాన్ని చూడటం నేర్చుకో. ఎందుకంటే పాఠాన్ని అర్థం చేసుకున్న ఆత్మ అదే బాధను మళ్ళీ మళ్ళీ అనుభవించాల్సిన అవసరం ఉండదు. నా బిడ్డ, త్వరలోనే నీ జీవితంలో ఒక కొత్త దశ ప్రారంభమవుతుంది. అది ఒక్కరోజులో ఆకాశం మారిపోయినట్టు ఉండదు. నెమ్మదిగా నీ పరిస్థితులు మారతాయి, నీ ఆలోచనలు మారతాయి, నీ చుట్టూ ఉన్న మనుష్యులు మారతారు, నీకు వచ్చే అవకాశాలు మారతాయి, నీకు నీవు ఇచ్చుకునే విలువ మారుతుంది. ఒకప్పుడు చిన్న విషయాలకు కూడా భయపడిన నీవు ఇప్పుడు పెద్ద నిర్ణయాల ముందు కూడా ప్రశాంతంగా నిలబడగలవు. ఒకప్పుడు ఎవరో ఒకరు నీ గురించి ఏమనుకుంటారో అని గంటల తరబడి ఆలోచించిన నీవు ఇప్పుడు నీకు సరైనదేదో దానిని ఎంచుకోవడం నేర్చుకుంటావు. ఒకప్పుడు ప్రతి సంబంధాన్ని కాపాడుకోవడానికి నీ స్వాభిమానాన్ని త్యాగం చేసిన నీవు ఇప్పుడు నీ ఆత్మగౌరవాన్ని కూడా పవిత్రమైన వరంగా భావిస్తావు. ఇది అహంకారం కాదు నా బిడ్డ, ఇది ఆత్మగౌరవం. ఈ రెండింటి మధ్య తేడాను నీవు ఇప్పుడు అర్థం చేసుకుంటావు. అహంకారం ఇతరులను చిన్నచూపు చూస్తుంది, ఆత్మగౌరవం మాత్రం తనను తాను తక్కువగా చూడనివ్వదు. నీవు ఇక ఎవ్వరి ప్రేమ కోసం నీ విలువను నిరూపించుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరి అంగీకారం కోసం నీ నిజాన్ని మార్చుకోవాల్సిన అవసరం లేదు. ఎవ్వరో నీతో ఉండాలనుకుంటే వారు నీ నిజమైన రూపంతోనే ఉండాలి. నీ బిడ్డ, నీవు కోల్పోయిన ప్రతి విషయం తిరిగి రావాల్సిన అవసరం లేదు. కొన్ని విషయాలు తిరిగి రాకపోవడమే నీకు ఆశీర్వాదం. ఎందుకంటే నీవు కోల్పోయింది నీకు అవసరమైనది కాకపోవచ్చు, నీవు కోరుకున్నది నీకు సరైనది కాకపోవచ్చు, నీవు పట్టుకున్నది నీ ప్రయాణాన్ని భారంగా మార్చి ఉండవచ్చు. అందుకే ఏదైనా నీ చేతుల నుంచి జారిపోయినప్పుడు వెంటనే అది శాపమని అనుకోకు. కొన్నిసార్లు నేను నీ చేతిని ఖాళీ చేస్తున్నాను, ఎందుకంటే దానిలో మరింత గొప్పదాన్ని ఉంచడానికి స్థలం కావాలి. ఒక పాత్ర నిండిపోయి ఉంటే అందులో కొత్తదాన్ని పోయలేము. అలాగే నీ హృదయం పాత బాధలు, పాత భయాలు, పాత కోపాలు, పాత జ్ఞాపకాలతో నిండిపోయి ఉంటే కొత్త ఆశకు స్థలం ఎలా ఉంటుంది? అందుకే ఇప్పుడు నీలోని భారాన్ని వదిలే సమయం వచ్చింది. నిన్ను బాధించిన వారిని వారి కోసం కాదు, నీ శాంతి కోసం క్షమించు. గతంలో జరిగిన దాన్ని మార్చలేవు, కానీ అది నీ భవిష్యత్తును నియంత్రించకుండా చేయగలవు. అదే నిజమైన విముక్తి. నా బిడ్డ, నీ జీవితంలో త్వరలో ఒక అవకాశం వస్తుంది. అది మొదట చిన్నదిగా కనిపించవచ్చు. దానిని తక్కువగా అంచనా వేయకు. ఎందుకంటే పెద్ద మార్పులు ఎప్పుడూ పెద్ద శబ్దంతో రావు. కొన్నిసార్లు ఒక చిన్న పరిచయం,
ఒక పెద్ద మార్గాన్ని తెరుస్తుంది. ఒక చిన్న నిర్ణయం సంవత్సరాల జీవితాన్ని మార్చేస్తుంది. ఒక చిన్న ధైర్యం నీలోని భయాన్ని శాశ్వతంగా తొలగిస్తుంది. ఒక చిన్న ప్రయత్నం నీకు కొత్త ప్రపంచాన్ని చూపిస్తుంది. అందుకే చిన్న అవకాశాలను గౌరవించు. నీకు వచ్చిన ప్రతి మంచి పరిశీలించు, కానీ తొందరపడి నిర్ణయం తీసుకోకు. నీ మనస్సు ప్రశాంతంగా ఉన్నప్పుడు తీసుకున్న నిర్ణయమే నీకు సరైన దిశను చూపిస్తుంది. నీ భయంతో తీసుకున్న నిర్ణయం నిన్ను వెనక్కి తీసుకెళ్తుంది. నీ స్పష్టతతో తీసుకున్న నిర్ణయం నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. అందుకే ముందుగా నీ మనస్సును ప్రశాంతం చేసుకో, తరువాత అడుగు వెయ్యి. నా బిడ్డ, నీకు డబ్బు కావాలి, గౌరవం కావాలి, స్థిరమైన జీవితం కావాలి, నీ కష్టానికి ఫలితం కావాలి అని నాకు తెలుసు. నీ కోరికలు నాకు తెలుసు. నీ మనస్సులో ఎవరికీ చెప్పని ఆశలు కూడా నాకు తెలుసు. నీవు రాత్రివేళ ఒంటరిగా ఆలోచించే విషయాలు నాకు తెలుసు. నీ ముఖంపై చిరునవ్వు ఉన్నప్పటికీ లోపల నీవు ఎంతగా పోరాడుతున్నావో నాకు తెలుసు. కానీ విను, నీ జీవితంలో సమృద్ధి రావడానికి ముందు నీలో సమృద్ధిని స్వీకరించే సామర్థ్యం పెరగాలి. అందుకే నేను ముందుగా నీ మనస్సును సిద్ధం చేస్తున్నాను. నీవు పొందబోయే దానిని నిలబెట్టుకోగల స్థిరత్వం నీలో ఉండాలి. ఎందుకంటే సంపద వచ్చినా మనస్సు అస్థిరంగా ఉంటే అది శాంతినివ్వదు. గౌరవం వచ్చినా అహంకారం పెరిగితే అది నిన్ను ఒంటరిగా చేస్తుంది. విజయం వచ్చినా వివేకం లేకపోతే అదే విజయం నీకు భారమవుతుంది. అందుకే నేను నీకు కేవలం ఫలితాన్నివ్వటం కాదు, ఆ ఫలితాన్ని సరిగ్గా ఉపయోగించే జ్ఞానాన్ని కూడా ఇస్తున్నాను. నా బిడ్డ, నీ జీవితంలో కొందరు నీ ఎదుగుదలను చూసి సంతోషించరు. కొందరు నీ మార్పును అర్థం చేసుకోరు. కొందరు నీవు ముందుకు వెళ్తున్నప్పుడు నీ గతాన్ని గుర్తు చేసి నిన్ను వెనక్కి లాగడానికి ప్రయత్నిస్తారు. కానీ నీవిక ప్రతి మాటకు సమాధానం ఇవ్వాల్సిన అవసరం లేదు. నీ జీవితమే నీ సమాధానం కావాలి. నీవు ఎవరో నిరూపించడానికి మాటల అవసరం లేదు. కాలమే నీ తరపున మాట్లాడుతుంది. నీవు ప్రశాంతంగా నీ పనిని చేస్తూ ముందుకు సాగు. నీ శక్తిని వాదనల్లో వృధా చెయ్యకు. ప్రతి యుద్ధం పోరాడాల్సిన అవసరం లేదు. కొన్ని యుద్ధాలు మౌనంగా వదిలేయడం కూడా విజయం. ఎందుకంటే నీ శాంతిని కాపాడుకోవడం కొన్నిసార్లు ఎవరికైనా సమాధానం ఇవ్వడం కంటే గొప్పది. నా బిడ్డ, నీ జీవితంలో ఒక దశ వస్తుంది. అప్పుడు నీవు నీ పాత రూపాన్ని గుర్తుపట్టలేవు. నీవు ఒకప్పుడు ఏడ్చిన విషయాలను గుర్తు చేసుకుని ఇప్పుడు చిరునవ్వు చిందిస్తావు. ఒకప్పుడు నీకు అంతమైపోయినట్టుగా అనిపించిన పరిస్థితులు ఇప్పుడు నీ కథలో ఒక చిన్న అధ్యాయంగా మాత్రమే కనిపిస్తాయి. నీవు అప్పట్లో ఎందుకు అంతగా భయపడ్డాను అని ఆశ్చర్యపడతావు. ఎందుకంటే నీలోని బలం అప్పటికి నీకు తెలియదు. ఇప్పుడు అది నీకు తెలుస్తుంది. నా బిడ్డ, నీకు వచ్చిన ప్రతి పరీక్ష నీ సామర్థ్యాన్ని కొలవడానికి కాదు, నీ సామర్థ్యాన్ని నీకే చూపించడానికి వచ్చింది. నీవు ఎంత భరించగలవో తెలుసుకోవడానికి కాదు, నీవు ఎంతగా ఎదగగలవో తెలుసుకోవడానికి వచ్చింది. అందుకే ఇకపై పరీక్ష వచ్చినప్పుడు భయపడకు. ప్రశాంతంగా నిలబడి నన్ను గుర్తు చేసుకో. ఒకసారి లోతుగా శ్వాస తీసుకుని నీకు నీవే చెప్పుకో, ఇది కూడా గడిచిపోతుంది. ఎందుకంటే ఏ పరిస్థితి శాశ్వతం కాదు. బాధ శాశ్వతం కాదు, ఆనందం కూడా శాశ్వతం కాదు. కానీ ఈ రెండింటినీ చూసే నీ చైతన్యం మాత్రమే నిన్ను ముందుకు తీసుకెళ్తుంది. నా బిడ్డ, నీలోని ప్రేమను కూడా తిరిగి కనుగొంటావు. ప్రపంచం నీకిచ్చిన బాధల నీ హృదయం కఠినంగా మారకూడదు. నిన్ను బాధించిన ఒక వ్యక్తి కారణంగా అందరినీ అనుమానించకు. ఒక సంబంధం విఫలమైందని ప్రేమనే తప్పు అనుకోకు. ఒకసారి మోసం జరిగిందని నమ్మకాన్ని పూర్తిగా చంపకు. నీ హృదయాన్ని మూసివేయడం రక్షణగా అనిపించవచ్చు, కానీ నిజమైన బలం గోడలు కట్టడంలో కాదు, ఎవరిని లోపలికి అనుమతించాలో తెలుసుకోవడంలో ఉంది. అందుకే ఇకపై ప్రేమించు, కానీ వివేకంతో ప్రేమించు. నమ్ము, కానీ నీ అంతఃకరణాన్ని కూడా విను. సహాయం చెయ్యి, కానీ నీ స్వంత శాంతిని కోల్పోయేంతగా కాదు. క్షమించు, కానీ అదే బాధను మళ్ళీ మళ్ళీ అనుభవించడానికి నీ జీవితాన్ని అప్పగించకు. ఇదే పరిపక్వత, ఇదే నిజమైన ఆధ్యాత్మికత. నా బిడ్డ, నీవు నీ జీవితంలో ఒక కొత్త క్రమశిక్షణను కూడా ఏర్పరచుకోవాలి. ఉదయం లేచినప్పుడు నీ మొదటి ఆలోచన భయం కాకూడదు. రాత్రి నిద్రపోయే ముందు నీ చివరి ఆలోచన పశ్చాత్తాపం కాకూడదు. నీ రోజును కృతజ్ఞతతో ప్రారంభించు. నీ పనిని నిబద్ధతతో చెయ్యి. నీ మాటలను జాగ్రత్తగా ఉపయోగించు. నీ సమయాన్ని విలువైనదిగా భావించు.
నీ శరీరాన్ని గౌరవించు, నీ మనస్సును సంరక్షించు, నీ లక్ష్యాలను చిన్న చిన్న అడుగులుగా విభజించు. ఎందుకంటే మహత్తరమైన జీవితాలు ఒక్క రోజులో నిర్మించబడవు. ప్రతిరోజు చేసే చిన్న మంచి నిర్ణయాలే ఒక గొప్ప భవిష్యత్తును నిర్మిస్తాయి. నా బిడ్డ, నీకిప్పుడు ఒక విషయం చాలా స్పష్టంగా అర్థమవుతుంది. నీ జీవితాన్ని మార్చడానికి ఎవరైనా వచ్చి నిన్ను రక్షించాల్సిన అవసరం లేదు. నీలోనే మార్పు ప్రారంభమయ్యే శక్తి ఉంది. నేను నీతో ఉన్నాను, కానీ నీవు కూడా నీ కోసం నిలబడాలి. నేను నీకు మార్గాన్ని చూపగలను. ఆ మార్గంలో నడవాల్సింది నీవే. నేను నీకు ధైర్యాన్నివ్వగలను, కానీ ఆ ధైర్యంతో అడుగు వేయాల్సింది నీవే. నేను నీకు అవకాశాన్ని చూపగలను, కానీ దాన్ని ఉపయోగించాల్సింది నీవే. ఇదే కర్మ యొక్క సత్యం. కృప మరియు కర్మ కలిసి పనిచేసినప్పుడు జీవితం అద్భుతంగా మారుతుంది. నా బిడ్డ, ఇప్పుడు నీ జీవితంలో ఒక కొత్త ఉదయం పుడుతోంది. అది కేవలం బయట సూర్యోదయం కాదు, నీ అంతరంగంలో పుడుతున్న ఒక కొత్త వెలుగు. నీవు నీ గురించి కొత్తగా ఆలోచిస్తావు, నీ భవిష్యత్తును కొత్తగా ఊహిస్తావు, నీ గతాన్ని కొత్త అర్థంతో చూస్తావు. మరియు ఒకరోజు నీవు వెనక్కి తిరిగి చూసి ఇలా అంటావు, మహాదేవా, నేను అనుకున్నది ముగింపు కాదు, అది నా కొత్త జీవితానికి ప్రారంభం. ఆ రోజు నీవు అర్థం చేసుకుంటావు, నేను నీ ప్రార్థనను ఆలస్యం చేశాను, కానీ తిరస్కరించలేదు. నేను నీకు తలుపు మూశాను, కానీ నీకోసం మార్గాన్ని మూసలేదు. నేను నిన్ను కొంతకాలం ఒంటరిగా నడవనిచ్చాను, కానీ నిన్ను ఎప్పుడూ వదిలిపెట్టలేదు. నీ కన్నీళ్లు వృధా కాలేదు, నీ కష్టం వృధా కాలేదు, నీ ప్రార్థనలు వృధా కాలేదు, నీ మౌనం కూడా వృధా కాలేదు. ఇవన్నీ నీ భవిష్యత్తు కోసం విత్తనాలుగా మారాయి. ఇప్పుడు ఆ విత్తనాలు మొలకెత్తే సమయం దగ్గర పడుతోంది. అందుకే నా బిడ్డ, ఇక భయపడకు. నీ ముందున్న మార్గాన్ని చూసి వెనక్కి తగ్గకు. నీకు కనిపించేది అంతా కాదు, నీకు కనిపించని మార్గాల్లో కూడా నా కృప పనిచేస్తోంది. నీకు తెలియని ప్రదేశాల్లో కూడా నీకోసం అవకాశాలు సిద్ధమవుతున్నాయి. నీవు కలవని వ్యక్తులు నీ జీవితంలోకి రావటానికి సమయం కోసం ఎదురు చూస్తున్నారు. నీవు ఊహించని తలుపులు సరైన క్షణం కోసం మూసివేయబడి ఉన్నాయి. నీకు రావాల్సినది నీ దగ్గరకు వస్తుంది, కానీ నీవు నీ మనస్సును సిద్ధంగా ఉంచాలి. భయాన్ని విడిచిపెట్టు, అసూయను విడిచిపెట్టు, ప్రతీకారాన్ని విడిచిపెట్టు, గతాన్ని పట్టుకుని ఉండటాన్ని విడిచిపెట్టు, నిన్ను నీవు తక్కువగా చూడటాన్ని విడిచిపెట్టు. ఎందుకంటే నీవు నా బిడ్డవు. నీలో నేనిచ్చిన శక్తి ఉంది. నీలో ఎన్నో తుఫాన్లను దాటిన ధైర్యం ఉంది. నీలో మళ్ళీ ప్రారంభించగల శక్తి ఉంది. నీలో పడిపోయిన తర్వాత లేచే శక్తి ఉంది. నీలో చీకటిలో కూడా వెలుగును వెతికే శక్తి ఉంది. ఇప్పుడు ఆ శక్తిని మేల్కొల్పు. నీ కళ్ళలో మళ్ళీ ఆశను వెలిగించు. నీ హృదయంలో మళ్ళీ విశ్వాసాన్ని నింపుకో. నీ అడుగుల్లో మళ్ళీ ధైర్యాన్ని తీసుకురా. ఎందుకంటే నీ కథ ఇంకా పూర్తి కాలేదు. నీవు అనుభవించినది కేవలం ఒక భాగం మాత్రమే. ముందున్న అధ్యాయాలు ఇంకా రాయబడాల్సి ఉన్నాయి. ఆ అధ్యాయాల్లో కన్నీళ్లకు బదులు చిరునవ్వులుంటాయి, భయానికి బదులు ధైర్యం ఉంటుంది, గందరగోళానికి బదులు స్పష్టత ఉంటుంది, ఒంటరితనానికి బదులు నిజమైన అనుబంధం ఉంటుంది, నిరాశకు బదులు ఆశ ఉంటుంది. మరియు ఒకరోజు నీవు నీ జీవితాన్ని చూసి అర్థం చేసుకుంటావు, మహాదేవుడు నా ప్రార్థనను వినలేదని నేను అనుకున్న ప్రతిరోజు ఆయన నా కోసం ఒక పెద్ద సమాధానాన్ని సిద్ధం చేస్తున్నారు. నా బిడ్డ, నీ సమయం వస్తోంది, కానీ అది వచ్చినప్పుడు నీ గతాన్ని గుర్తుపెట్టుకో. నీకు సహాయం చేసిన వారిని మరచిపోకు. నీ కష్టకాలంలో నీ పక్కన నిలిచిన వారిని గౌరవించు. నీకు ఏమీ లేని రోజుల్లో నీకు తోడుగా ఉన్న ప్రేమను విలువైనదిగా భావించు. ఎందుకంటే విజయం వచ్చిన తర్వాత మనిషి తన ప్రయాణాన్ని మరచిపోవడం చాలా సులభం. కానీ నిజమైన విజేత తన మూలాలను ఎప్పటికీ మరచిపోడు. నీవు ఎదిగినప్పుడు ఇతరులను పైకి లేపు. నీవు సంపాదించినప్పుడు అవసరంలో ఉన్నవారిని గుర్తుపెట్టుకో. నీవు ప్రశాంతత పొందినప్పుడు ఇంకా బాధలో ఉన్నవారి కోసం ప్రార్థించు. ఎందుకంటే నీ జీవితానికి లభించే ఆశీర్వాదం ఇతరుల జీవితాల్లో వెలుగుగా మారినప్పుడు మాత్రమే దాని నిజమైన అర్థం పూర్తవుతుంది నా బిడ్డ. చివరగా ఒక్క విషయం గుర్తుంచుకో, నేను నీతో ఉన్నాను. నీకు కనిపించినప్పుడు మాత్రమే కాదు, కనిపించనప్పుడు కూడా. నీ విజయాల్లో మాత్రమే కాదు,
నీ వైఫల్యాల్లో కూడా, నీ నవ్వులో మాత్రమే కాదు, నీ కన్నీళ్లలో కూడా, నీ ప్రార్థనలో మాత్రమే కాదు, నీ మౌనంలో కూడా. నీవు నన్ను పిలిచినప్పుడు నేను వింటాను. నీవు మాటలు పలకలేని సమయంలో కూడా నీ హృదయాన్ని నేను వింటాను. అందుకే ఇక నీ హృదయాన్ని భయంతో నింపకు, నమ్మకంతో నింపుకో. నీ భవిష్యత్తును భయంతో చూడకు, విశ్వాసంతో చూడు. ఎందుకంటే నీ జీవితంలోని ఈ అధ్యాయం ముగింపు కాదు, ఇది ఒక కొత్త ఆరంభం. నీలో వెలుగు పుడుతోంది, నీ మార్గం స్పష్టమవుతోంది, నీ కర్మలు కొత్త ఫలితాలను సృష్టిస్తున్నాయి, నీ ప్రార్థనలకు సమాధానాలు దగ్గరవుతున్నాయి. నీవు సిద్ధంగా ఉండు, సరైన సమయం వచ్చి